ఇవ్వాలని నిర్ణయించింది. ఈ డిస్కౌంట్ ప్రభుత్వ ఉద్యోగులకు వర్తింప చేసేలా ప్రభుత్వం చర్యలు చేపట్టనుంది. అందుకు సంబంధించిన విధి విధానాలను ఈ రోజు 12 గంటలకు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించనున్నారు. 24 దేశంలోని ప్రధాన నగరాలన్నీ కాలుష్య కోరల్లో చిక్కుకున్నాయి. రోజురోజుకు పెరుగుతున్న కాలుష్యానికి వాహనాల పెరుగుదల కూడా ఒక కారణమే. ఎలక్ట్రిక్ వాహనాలు, ఈవీ వినియోగం వల్ల కాలుష్యం ఉండదు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. అందుకోసం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ సర్కార్ మంగళవారం గుడ్ న్యూస్ చెప్పింది. తెలంగాణ సర్కార్ మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేసేవారికి ఇకపై 20% డిస్కౌంట్ ఇవ్వాలని నిర్ణయించింది. ఇది ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించేలా విధి విధానాలను రూపొందిస్తోంది.